ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? ఒడిశాలోని పవిత్రమైన జగన్నాథ ఆలయం సమీపంలో ఒక అద్భుతమైన గాథ దాగి ఉంది. సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై స్వామి పాదాల దగ్గరకు చేరాలని ప్రతిసారీ ప్రయత్నించేవాడు. కాని ప్రతి ప్రయత్నం పూరీ నగరానికి సునామీలా మారేది. గ్రామం మొత్తం నీటితో మునిగిపోయేది. అప్పుడు జగన్నాథుడు తన ప్రియ భక్తుడైన హనుమంతుడును పిలిచి అన్నాడు, హనుమా, నా భక్తులను కాపాడు. సముద్రపు ఒడ్డున నిలబడి పూరీ నగరాన్ని రక్షించు. హనుమంతుడు ఆనందంతో సముద్రం ఒడ్డున కాపలా కాస్తూ నిలిచాడు. ఆయనను చూసి సముద్రం ప్రశాంతమైంది. కాని ఒక సమస్య. పూరీలో ఎక్కడైనా రాముడు పూజ జరుగుతుంటే రామభక్తుడైన హనుమంతుడు అక్కడికి పరిగెత్తిపోతుండేవాడు. అతను అక్కడ లేని సమయంలో సముద్రం మళ్లీ ఉప్పొంగేది. పూరీ నగరం మళ్లీ ముంచెత్తేది. మారుతి, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇక నిన్ను బంగారు గొలుసుతో కట్టాల్సిందే. అలా పూరీ సముద్రతీరంలో హనుమంతుడిని బంగారు గొలుసుతో కట్టేశారు. అక్కడే నిర్మించబడింది పవిత్రమైన బేడీ హనుమాన్ ఆలయం. ఇప్పటికీ అక్కడ బంగారు గొలుసుతో ఉన్న హనుమంతుడు పూరీ నగరాన్ని సముద్రపు ప్రమాదాల నుండి కాపాడుతున్నాడని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.